Ladies and gentlemen, మీ అందరికీ నా సలాం నమస్తే. Hey, be careful, మీకే ప్రాబ్లం నన్ను గాని టచ్ చేస్తే. నే లుక్కే వేస్తే పేలుడే, నా చెయ్యలేస్తే పీకుడే. ఏ గూగుల్లోనూ లేనే లేదు నన్ను కెలికే మొనగాడే. కరెంటు తీగ కరెంటు తీగ అమాయకంగా స్విచ్ చేస్తే అమరయ్యేది అపాయమేగా. కరెంటు తీగ కరెంటు తీగ అనవసరంగా దిల్లారో నన్ను ప్రపంచమంతా. నమస్కారం. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళ 1900+. స్టార్ మహిళ కార్యక్రమాన్ని ఎంతగానో అభిమానించే ప్రేక్షకులారా, మేము సిద్ధమయ్యాము ఇవాళ కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. 1 గంట అవ్వగానే భోజనం చేయని పిల్లలు కూడా మారం చేయకుండా భోజనం చేసేస్తున్నారు అంటే స్టార్ మహిళ అంటే వాళ్ళకి ఎంత అభిమానమో అర్థం అవుతుంది. తల్లి కడుపులో నుంచే ఈ కార్యక్రమాన్ని అంతగా వాళ్ళు ప్రేమిస్తున్నారు. చాలా సంతోషం. భోజనాలు చేయడానికి రెడీ అయిపోండి. వాళ్ళు వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ పరిచయాలు కానీ చేసుకుంటారు. నా పేరు తేజస్వి. నేను బీటెక్ కంప్లీట్ చేశాను. ప్రెసెంట్ గా టీచర్ గా వర్క్ చేస్తాను. టీచర్ ఏం టీచ్ చేస్తున్నారు? సబ్జెక్ట్స్ మ్యాథ్స్. ఒక ప్రాబ్లం చెప్పండి. 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 పైథాగరస్ థీరం చెప్పండి. పైథాగరస్ థీరం. పైథాగరస్ తెలుసు, నాకు తెలియదు. నాకెందుకు పైథాగరస్ థీరం? అవన్నీ నేర్చుకుని ఉంటే నేనేమై ఉండేదాన్ని? యాంకర్ అయి ఉండేదాన్నా నేను? అది అలాగని పిల్లలు నేర్చుకోకూడదని కాదమ్మా. వారు చేయాల్సిన పనులు వాళ్ళు చేయాలి. ఆయన చేయాల్సిన పని ఆయన చేసి ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ వేస్తాడు. అంటే ఏం చెప్పాను సాంబా, పుస్తకం రెడీ అయిందా? నా పేరు భాగ్యలక్ష్మి అండి. ఎంటెక్ కంప్లీట్ చేశాను. ప్రస్తుతం హోమ్ మేకర్. ఓకే, చిన్న స్మాల్ కిడ్, 2 years బాబు. ఇంకా ఎంటెక్ అన్ని బీరవాలోకే. లేదు, కొంతకాలం తర్వాత ఓకే. అదే బాగా చదివేసుకున్న వాళ్ళు పిల్లల కోసం అని చెప్పి త్యాగం చేయాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో. కానీ ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నట్టయితే ఉద్యోగం చేసుకోవడం మంచిదని నా సలహా. ఉచిత సలహా కావాలంటే తీసుకోండి, లేకపోతే తీసేయండి. నా పేరు సౌమ్య. నేను మాస్టర్స్ చేశాను. నా ఓన్ బిజినెస్ రన్ చేస్తున్నాను. ఏంటండి మీరు ఆడవాళ్ళు ఏమిటి మాస్టర్స్ ఎందుకు చేశారు? మీరు మిస్ట్రెస్ అలాంటివన్నీ ఎందుకు చేయలేదు? అదే సబ్జెక్ట్ ఉంది, మాస్టర్సే ఉంది. మిస్ట్రెస్ అవన్నీ ఏం లేవు. ఎందులో మాస్టర్స్? కంప్యూటర్స్ లో. బాబోయ్, అయితే మీకు ఇప్పుడు కంప్యూటర్ అణువు తెలుసు అనమాట. కానీ అది వదిలేసి వేరే దాంట్లోకి వచ్చాను కాబట్టి వేరే తెలుసు. ఎందులోకి వచ్చారు? ఇంటీరియర్ డిజైనింగ్. సో మీ ఇల్లు కూడా ఫుల్ ఇంటీరియర్లీ డిజైన్డా? ఓకే. నా పేరు మేఘశ్రీ. నేను మణికొండ నుంచి వచ్చాను. మణికొండే. మేము కూడా మణికొండకి షిఫ్ట్ అయ్యాము. చెప్పండి. బీటెక్ కంప్లీట్ అయిపోయింది. ఓకే. నా పేరు సుప్రియ. నేను డెంటిస్ట్ అండి. ఈ పన్ను పైన కొంచెం సెన్సిటివ్ గా అనిపిస్తుంది. ఓకే, ఒకసారి ఇలా రండి. ఇక్కడ కొంచెం ఏదైనా వేడిగా తాగినప్పుడు జివ్వుమంటుంది. అది అరిగిపోయింది కాబట్టి క్యాప్స్ వేసుకోండి. క్యాప్స్ ఏంటి? తలకు పెట్టుకునే క్యాప్? పన్నుకు పెట్టుకునే క్యాప్. అరిగిపోయింది అప్పుడే. ఊరుకోండి, 16 ఏళ్లకే ఎవరికైనా పళ్ళు అరుగుతాయా? నో, మీరు తప్పు చెప్తున్నారు. నా పళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఓకే. సో నేను ఉచితంగా ఇచ్చేటువంటి సలహా ఏమిటంటే ఎవరికైనా సరే జాగ్రత్తగా వినండి. మనం టీ గానీ కాఫీ గానీ తాగేటప్పుడు ఈ పన్ను కొంచెం సెన్సిటివ్ గా అనిపించి జివ్వుమని లాగుతుంది. అప్పుడు ఏం చేయాలంటే టీలు కాఫీలు తాగడం మానేయాలి. నా పేరు సుమతి. మణికొండ నుంచి వచ్చాను. హౌస్ వైఫ్. ఓకే అండి, చాలా బుద్ధిగా చెప్పింది ఆవిడ. ఈ 6గురిలో ఎవరు విన్ అవుతారో ఇవాళ చూద్దాం. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకొని చూద్దాం. జరా ఎవరికి స్టార్ కార్డు వచ్చింది? Let's sing and dance. It's sing and dance. Let's sing and dance.
Sunday, Monday, Tuesday, Wednesday, Thursday, Friday, Saturday. నీకు 20 పాయింట్స్ వచ్చాయి కదా, మరి ఏంటి నాకేంటి జోక్ ఏమైనా చెప్తావు? నన్ను నవ్వించు. ఒక ముగ్గురు ఉంటారు. ఒక ముగ్గురు ఉండడం ఏంటి? ముగ్గురు ఉంటారు. ఓకే, ముగ్గురు ఫ్రెండ్స్ అన్నమాట. ముగ్గురేమో ఒకరేమో ఇలా అంటారనమాట, నీకు తెలుసారా మా డాడీ కృష్ణలో మునిగితే గంగలో తేలుతాడని చెప్తాడు ఒకడు. ఇంకోటి ఏం చెప్తాడు, గంగలో మునిగితే కృష్ణలో తేలుతాడు మా డాడీ అని చెప్తాడు. మూడోడు వీళ్ళిద్దరు ఏదో చెప్తాను, నేను కూడా ఏదో ఒకటి చెప్పాలి కదా అనుకుంటా. వాడిని చెప్తే రే మా డాడీ ట్యాంక్ లో దిగితే పైప్ లో వెళ్తాడు రా అని చెప్తాడు. సో వాళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చి డాడీ ఎక్కడ అంటే వాళ్ళ అమ్మ అంటది ఎవరో పైప్ లో ఉందా. ఓకే, మీ అందరికి ఏమొచ్చిందో చూద్దాం. పంజరం దింపండి. ఓకే రండి అందరూ లోపలికి. ఓకే రెడీ, 1 2 3 గో. ఓకే సుమతికి 10 పాయింట్స్. రెడీ 1 2 3 గో. భాగ్యలక్ష్మికి 12 పాయింట్లు. మీరేం చెప్తారు? నేను ఒక క్వశ్చన్ అడగండి. ద వర్డ్ విచ్ స్టార్ట్స్ విత్ యుఎన్డి అండ్ ఎండ్స్ విత్ యుఎన్డి. ద వర్డ్ విచ్ స్టార్ట్స్ విత్ యుఎన్డి అండ్ ఎండ్స్ విత్ యుఎన్డి. యుఎన్డి అండర్ స్టాండ్, అది ఏఎన్డి అవుతుందిగా. యుఎన్డి ఏఎన్డి స్టార్ట్స్ విత్ యు అండ్ డి అండ్ ఎండ్స్ విత్ యుఎన్డి. ఏంటి తెలియదు, చెప్పండి. ట్రై వచ్చేస్తుంది మీకు. రాట్లే. కమాన్ సుమా, మీకు రాకపోతే ఎలా? రాట్లే. వస్తుంది చెప్పేసి. రాట్లే. నాకేంటి చెప్పు. నీకేం లేదు చెప్పకు. ట్రై చేయండి. చెప్పి రాట్లే అంతే అంటారా? ఫైనల్ ఫైనల్ చెప్పేస్తున్నా. అండర్స్టాండ్ ఏనా? యు అండ్ డి కదా. యు అండ్ డి, ఏఎండి కాదు. యు తో స్టార్ట్ అవుతుంది, డి తో ఎండ్ అవుతుంది. యు అండ్ డి కాదు, యు ఎండ్ తో స్టార్ట్ అవుతుంది, యు ఎండ్ తో ఎండ్ అవుతుంది. అయితే చెప్పి. అండర్ గ్రౌండ్. అమ్మా భయం వేసింది నాకు, ఏదో చెప్తున్నావు. ఓకే అండర్ గ్రౌండ్. ఓకే థ్యాంక్ యూ. రెడీ 1 2 3 గో. సౌమ్యకు 14 పాయింట్లు. మీరేం చెప్తారు? పొడుపు కథ. పొడుపు కథలు అందరూ అడుగుతుంటారు. ఇంటీరియర్ డిజైనింగ్ లో భాగంగా మన ఇల్లు ఇంకా అందంగా కనిపించాలంటే మనం ఏం చెయ్యాలి చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మన వంటగది బాగా అందంగా ఉండాలి, ఏం చేయాలి? బాగా అందంగా ఉండాలంటే ఎక్కువ ఇటు సైడ్ కబర్డ్స్, అవన్నీ కబర్డ్ స్పేస్ ఉంటది కదా, ఎక్కువ కబర్డ్ స్పేస్ తీసుకోవాలి. అండ్ క్రాకరీ సైడ్ బ్యాక్ సైడ్ ఏదైనా ఉంటుందో అది గ్లాస్ లో ఎక్కువ కవర్ చేసి లైటింగ్, ఎల్లో లైటింగ్ ఇస్తే అందంగా కనిపిస్తుంది. అంతేగాని రోజు ఉడవక్కర్లేదు. రోజు రోజు అన్ని ఉడవాలి, ఒకటే కదా, అన్ని ఉడవాలి తుడవాలి. ఇప్పుడు పొడుపు కదా అడగండి. ఒక పండగ కానీ ఎవ్వరు జరుపుకోరు ఆ పండగని. అదో పండగ కానీ ఎవ్వరు జరుపుకోరు. ఎవరు జరుపుకోరు.
తెలియదైతే చెప్పండి. చెప్పేయాలా? ముసళ్ళ పండగ ముందుంది, ముసళ్ళ పండగ. ఓ అంటారు కానీ చేసుకోరు. ముందుంది వీళ్ళకి ముసళ్ళ పండగ. 18 16 ఎవరెవరికో చూద్దాము. 1 2 3 గో. సుప్రియకి 18 పాయింట్స్ అండ్ తేజస్వికి 16 పాయింట్లు. మీరేం చెప్తున్నారు? సాంగ్ పాడచ్చా? పాడండి. కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా ప్రియతమా నీ వచట కుశలమా, నేనిచట కుశలమే. కుశలమా ఊహలన్నీ పాటలే కనుల తోటలో, తొలి కలల కవితలే మాట మాటలు. ఓహో కమ్మని ఈ ప్రేమ లేఖలే రాసింది హృదయమే, ప్రియతమా నీ వచట కుశలమా, నేనిచట కుశలమే. భజన మండలి లాగా వాయించారు అందరు కలిసి. ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక పాట. చిప్పాడు పొరికోలంతా నా వెనక పడతారు. భారతిలో డైవింగ్ నేర్పిస్తానని సైదులు, ఎక్కంగా ఇన్నోవా గిఫ్ట్ ఇస్తానని హబ్బులు, దొరికిందే సందంతా తెగ టెన్షన్ పడతారందరూ. తింగ 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 రోలా టెన్షన్, దొంగ దొంగ సచ్చినోల టెన్షన్. పువ్వాయ్ పువ్వాయ్ అంటాడు ఆటో అప్పారావో. సినిమాకి వెళ్తామంటే సిల్లర కాళ్ళ టెన్షను. నచ్చిందే పిల్లని నలిపెత్తారని టెన్షను, నలుసొంతాలడుముని గిల్లెత్తారని టెన్షను, పోలీకొచ్చాకే వామ మొదలైనది టెన్షను. తింగ 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 రోలా టెన్షను, దొంగ దొంగ సచ్చినోల టెన్షను.
నిజంగానే దుమ్ము లేపేసావు ఇవాళ స్టార్ మైలో. సూపర్. మీరు విన్న ఈ పాట కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మేఘశ్రీ. తమన్. కరెక్ట్ ఆన్సర్. 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ విందాం. తినుకన్నా ఎస్ఐ గారితో నాకు తిండి వేస్తున్నాడమ్మా. అసలు ఆయన్ని నేను పెళ్లి చేసుకోవడమే దండగరా. అసలు నాకు తెలియక అడుగుతానమ్మా, నువ్వు ఆయన ఎలా చేసుకున్నావే, ఏం తొట్టాడు. అమ్మా ఆ లేవు ఫ్రై చిన్నికి పెట్టే. థ్యాంక్స్ రా. అమ్మా ఆ బ్రెయిన్ పీసెస్ అన్ని అన్నయ్యకి పెట్టు, వాడికి చాలా ఇష్టం. అమ్మా గుండెకాయ నువ్వు దాచేసుకో, బ్లడ్ ఫ్రై మాత్రం మన అందరం తిందాం. ఓరి మీ అమ్మ కడుపు మాడా, ఎవరైనా మీ మాటలు వింటే మనుషులు తినేవాడు అనుకుంటారే ఏంటి? వీటిని పందెం మేపినట్టు మేపుతున్నావు. ఊరుకోండి, దిష్టి తగులుతుంది. అసలే బిడ్డ జైలుకి వెళ్ళొచ్చాడు. పెద్ద అమెరికా వెళ్ళొచ్చినట్టు మాట్లాడతావంటే? వాడు ప్రేమించింది శంకర్ గౌడ్ చెల్లెల్ని. శంకర్ గౌడ్ ప్రేమిస్తే తప్పు, కానీ వాడు చెల్లెల్ని ప్రేమిస్తే తప్పేమిటా? తప్పేందా? వాడు మన కుటుంబం మొత్తానికి పారికెడతాడే. వాళ్ళే ఊరుకోండి. శుక్రవారం పూట ఏమిటా మాటలు? నా మాట విని ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి వీడి పెళ్లి సంగతి మాట్లాడి రావచ్చుగా. నేను వెళ్ళి మళ్ళీ తిరిగి రావటమే. అమ్మా నాకు ఈ శుభ సందర్భంలో బ్రెయిన్ ఫ్రై కావాలి. సరే నాకు తలకాయ కూర. అలాగేరా, నాకు కూడా గుండెకాయ తిని తిని బోర్ కొడుతోంది. ఈసారి కిడ్నీ తింటాను. ఇదిగో మార్కెట్కి వెళ్ళి ఇవన్నీ తీసుకురండి. మళ్ళీ మార్కెట్కి ఎందుకే? మీకు కావాల్సిన పార్ట్స్ అన్ని నా బాడీలోనే ఉన్నాయి, దానికోసం తినండి. ఇంతకీ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? మళ్ళీ మేఘశ్రీనే. విష్ణు. మంచు విష్ణు. కరెక్ట్ ఆన్సర్. ఇది ఢీ సినిమాలోని డైలాగ్. 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. ఓ ప్రియా ప్రియా, ఓ మారియా ప్రియా, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. తెలుసా నీకైనా ఒంటరి ఊహల్లో ఉన్నావు పిడిలో నువ్వేలే ప్రియా. I love you అని పలికినదే నిన్ను తాకిన గాజైనా అలిగిన నా చలిన పుల్లో నీ ప్రేమని చూస్తున్నా. You are my everything, you are my everything, you are my everything, you are my everything. Oh Priya Priya, oh Maria Priya, నీ ప్రేమలో మనసే మునిగింది వేళ. ఓకే, సుప్రియకి చప్పట్లు. అండ్ అలాగే తేజస్వికి కూడా. బాగా చేశారు ఇద్దరు. థ్యాంక్ యూ. మీరు విన్న ఈ పాట ఏ సినిమాలోది? వామ్మో, హ్యాట్రిక్ కొట్టేస్తున్న పిల్ల మేఘశ్రీ. ఇష్క్. ఇష్క్. మిగిలిన వాళ్ళందరికీ పాయింట్లు డిష్క్. 6. చాలా ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. స్వస్తిక్ మసాలా స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. బహువచనం ఏమిటి? చెయ్యి. చేతులు. కరెక్ట్ ఆన్సర్. చాలా మంది చెయ్యులు అంటారు. ఓకే, తీసుకో. 6. తేజస్వి 2, సౌమ్య 2, భాగ్య 1, సుప్రియ 1. సినీ నటి ఐశ్వర్య రాయ్ పుట్టుకతో ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆప్షన్స్. ఏ కర్ణాటక, బి మహారాష్ట్ర. కర్ణాటక. కరెక్ట్ ఆన్సర్. మెంగళూరు. మన అనుష్క, ఐశ్వర్య రాయ్, శిల్పా శెట్టి ఇలా చాలా మంది అందగత్తల్ని ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ప్లేస్ అన్నమాట. అక్కడ ఫ్యాక్టరీ ఏమైనా పెట్టారేమో చూడాలి. తీసుకో. 3. తేజస్వి 1, సుప్రియ 2.
సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ బాలకృష్ణ, బి మోహన్ బాబు. బాలకృష్ణ. కరెక్ట్. 3 పాయింట్స్ తీసుకోండి. మేఘా 1, తేజస్వి 1, సుప్రియ 1. అప్పుడే పుట్టిన కాంగరూ పిల్ల ఎంత సైజులో ఉంటుంది? కంగారు కంగారు దాని సైజ్ ఎంత? ఆప్షన్స్. ఏ 1 అంగుళం, బి 1 అడుగు. 1 అడుగు కాదు, 1 అంగుళమే ఉంటుందంట. అప్పుడే పుట్టిన క్యాంగరూ పిల్ల 1 స్పూన్ లో పట్టేంతే ఉంటుందంట. అంత చిన్నగా ఉంటుంది, కానీ ఆ తర్వాత ఎంత ఎత్తుకు ఎదుగుతుందో. సో చిన్నవి కదా అని చూసి మోసపోవద్దు, చాలా ఎత్తుకు ఎదగలరు. ఐఎమ్ వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసేయ్ ఒకసారి. ఐఎమ్ వెరీ సారీ అన్నాగా వందోసారి సరదాగా నవ్వేసేయ్ ఒకసారి. హయో 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 పెదాలలా బిగించి శపించకే మరి మంత్రాలవి జపించి. మిరపకాయ సినిమాలో హీరో ఎవరు? రవితేజ. ఓకే, 6 పాయింట్లు తీసుకోండి. 3 మేఘా, 1 సుప్రియ. ఓకే, సుమతి 1, సౌమ్య 1. మన శరీరంలో అత్యంత దళసరి చర్మం ఎక్కడ ఉంటుంది? ఆప్షన్. ఏ వీపు భాగంలో, బి మోచేయి దగ్గర. మోచేయి. స్ట్రాంగ్ గానే ఉంది. మీరు ఆన్సర్ ఏం చెప్పారు? మోచేయి. కూర్చోండి. కాదు, మనుషులందరికీ ఒకలా ఉంటే మీకు వేరేలా ఉంది. వీపు భాగంలోనే ఉంటుందంట. ఏంటి? మనిషి శరీరంలో అత్యంత దళసరి చర్మం. అరచేతిని వదలని గీతై అసలేంటో నువ్విలా నా నుదుటిన చెరగని రాతై అయ్యావే నువ్విలా. ఎటు చూసినా నువ్విలా, ఏం చేసినా నువ్విలా. రగడ సినిమాలో హీరోయిన్ ఎవరు? రగడ అనుష్క. ప్రియమణి కూడా ఉన్నారు, తీసుకోండి 6. మేఘశ్రీ 3, భాగ్యలక్ష్మి 1, సుప్రియ 2. మన దేశంలోని అతి పురాతనమైన ఓడరేవు ఏ నగర సమీపాన ఉంది? ఆప్షన్స్. ఏ విశాఖపట్నం, బి చెన్నై. విశాఖపట్నం. కరెక్ట్ ఆన్సర్, తీసుకోండి. సుమతి 1, సౌమ్య 1, సుప్రియ 1. డమాల్. చెమ్మ చెక్క చెమ్మ చెక్క చారడేసి మొక్క ఎర్రపడ్డ కుర్ర బుగ్గ ముద్దు పేరు సిగ్గ లేత పెదవులే పగడ కాంతులు బొట్టు ఎరుపులే పొద్దు పొడుపులు రామ చిలక ముక్కు పుడక రమణి పాప. చెమ్మ చెక్క చెమ్మ చెక్క చారడేసి మొగ్గ ఎర్రపడ్డ కుర్ర బుగ్గ ముద్దు పేరు సిగ్గ. ఫ్యాక్టరీని తెలుగులో ఏమంటారు? ఫ్యాక్టరీ. ఆప్షన్స్. ఏ కర్మాగారం, బి కార్యస్థలం. కార్యస్థలం. కాదు, కర్మాగారం. కార్యస్థలం ఆఫీస్, కార్యాలయం ఆఫీసు. సో ఫ్యాక్టరీ అంటే కర్మాగారం. సినీ నటుడు అల్లు అర్జున్ కుమారుడి పేరు ఏమిటి? ఆర్యన్. అయాన్. కరెక్ట్ ఆన్సర్. బాగా ఫాలో అవుతున్నారు. తీసుకోండి 6. మేఘశ్రీ 3, తేజస్వి 2, భాగ్య 1.
భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ కావాలా నీ కండ దండ టప్పు టప్పు టపోరి కన్యాకుమారి టప్పు టప్పు టపోరి నా టక్కుట మరి. అపరిచితుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? ఆప్షన్స్: ఏ సదా, బి శ్రేయ. సదా కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి 3. తేజస్వి 2, సౌమ్య 1. ఆరోగ్యవంతుడైన సాధారణ వ్యక్తి 10 సెకండ్లలో ఎంత గాలి పీల్చుకొని వదిలేస్తాడు? ఆప్షన్స్: ఏ 1 కిలో లీటర్ గాలి, బి 1 లీటర్ గాలి. 1 లీటర్ గాలి. అవును, ఒక సాధారణ వ్యక్తి 10 సెకండ్లలో 1 లీటర్ గాలి పీల్చి వదిలేస్తాడు. మేము అంటుంది ఈ గాలి కాదు, మామూలు గాలి, సాధారణ గాలి. తీసుకోండి. భాగ్య 3. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. ఒక లైలా కోసం తిరిగాను దేశం, ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం. లైలా లైలా ఒక లైలా కోసం తిరిగాను దేశం. ఆకాశానికి నిచ్చెన వేసి చుక్కల పట్టుకునడిగాను, లైలా ఏదని నా లైలా ఏదని. స్వర్గానికి నే దారులు వెతికి ఇంద్రుని పట్టుకునడిగాను, లైలా ఏదని నా లైలా ఏదని. ప్రతి చూపు ప్రతి పిలుపు ప్రతి చోట నీ కోసం, ఒక లైలా కోసం తిరిగాను దేశం. పగలు రేయి పందెం వేసి సృష్టిని పట్టుకు ప్రతిమాలాయి, మజును ఏడని నా మజును ఏడని. రంభా ఊర్వశి ధైర్యం చేసి స్వర్గం విడిచి వచ్చారు, లైలా నేనని ఆ లైలా నేనని. ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం, ఒక లైలా కోసం తిరిగాను దేశం. ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం, లైలా లైలా లైలా. లైలా లైలా కనిపించిందా?
లైలా కనబడ్డాడు. మధ్యలో ఎక్కడ కనిపించాడు? మా ఇంట్లో. ఓకే మనం బాగా చేసాం కదా. వీళ్ళు గుర్తించారేంటి మన పెర్ఫార్మెన్స్? క్లాస్ కొట్టట్లేదు. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. ఇవన్నీ ఎందుకు వచ్చాయో చిత్రాలని బట్టి మీకు అర్థం అవుతుంది. నాకు తెలియదు, మీరు చూడండి. మొదటి చిత్రం మేఘశ్రీ, రామ్ చరణ్. చూద్దాము. ఓ కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఆయన దగ్గర కొబ్బరి నీళ్లు ఉన్నాయి, అయితేనే మా దగ్గర మంచి నీళ్లు ఉన్నాయి. చియర్స్. కావాలా? నెక్స్ట్ చిత్రం తేజస్వి, కాజల్. చూద్దాము. ఐస్ క్రీమ్ తింటుందబ్బా, తినాలనిపించట్లేదు. మాకు కూడా కావాలి. ఊరించేసి తినేస్తోంది. 6. నెక్స్ట్ చిత్రం తేజస్వి, ఎన్టీఆర్. చూద్దాము. వాటర్. ఎవరా చెప్పింది? 6. నెక్స్ట్ చిత్రం తేజస్వి, నిత్యా మీనన్. చూద్దాం. పాప ఏం తిని ఇంత గ్లామర్ పెంచిందో. ఏంటది చేతిలో? చెరుకు. చెరుకు. వా, అందుకే షుగర్ కేన్ ముక్కలా ఉంటది అనుష్క. -6. నెక్స్ట్ చిత్రం సౌమ్య, నాగ చైతన్య. చూద్దాము. అరే మణికొండలోనే ఉంటున్నాడు, ఆ మాత్రం గుర్తుపట్టలే. అది కాఫీ. ఓకే, మన దగ్గర కాఫీ లేదు కానీ యాపిల్ ఉంది, తీసుకోండి. పర్లేదు. థ్యాంక్ యూ. ఫ్రూట్స్ తినాలి చేసా. థ్యాంక్ యూ. అంతసేపు ఆడవాళ్ళు మొగుడు బాగుండాలి, పిల్లలు బాగుండాలని చూసుకుంటారు. వాళ్ళు బాగుండాలని ఎప్పుడు ఆలోచించారు. వ్రతాలు చేసినా నోములు చేసినా వాళ్ళ కోసమే చేస్తారు. ఇదో తినండి. థ్యాంక్ యూ. మనం బాగుంటేనే వాళ్ళు బాగుంటారు. థ్యాంక్ యూ. వివాహ భోజనంబు వివాహ భోజనంబు వింతైన వంటకంబు. -6. నెక్స్ట్ చిత్రం సౌమ్య, కామ్నా జట్మలాని. కామ్నా జట్మలాని. చూద్దాం. సౌమ్య 6 పాయింట్లు, కరెక్ట్ ఆన్సర్. సో అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. స్వస్తిక్ మసాలా స్టార్ మహిళలో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఆ గేమ్ ఆడే ముందు ఇది బ్యాలెన్స్ చేసుకున్నాకే గేమ్ ఆడడానికి వెళ్ళండి, లేకపోతే పాయింట్లు రావు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇందులో నుంచి ఒక దాన్ని ఇలా వేసి ఇందులోకి వస్తుంది కదా, దీన్ని ఆ బుట్టలో వేయాలి. ఏయ్ పడు. అది మళ్ళీ ఇటు నుంచి పడు పడు పడు. ఇంతే ఆట.
1 2 3 గో. అందులో 2, ఇందులో 3 గానీ ఒకటి టైం అయిపోయిన తర్వాత పడింది. సో 4 మొత్తంగా 24 పాయింట్లు బంతులకి, 20 పాయింట్లేమో దీనికి. ఇలా రండి 44. డిన్నర్ సెట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 54 ప్లస్ 20 74. హండీ సెట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 8 9 10 11 66 ప్లస్ 20 86. అండ్ కూల్ బాక్స్. 1 2 3 గో.
2 3 4 5 6 7 8 9 10 10 పడ్డాయి కానీ ఒకటి టైం తర్వాత పడింది. సో 9 54 పాయింట్లు ప్లస్ 20 74 తీసుకోండి. శాండ్విచ్ టోస్ట్ 1 2 3 గో. ఓకే టైం అయిపోయిన తర్వాత పడింది ఒకటి. సో ఇక్కడ ఒక్కటే లెక్కలోకి వచ్చింది. అండ్ 2 3 4 5 సో 30 ప్లస్ 20 50. ఆహా అక్కడే టైం అంతా అయిపోయింది. రైస్ కుక్కర్ 79 మీ టార్గెట్. లీడ్ లో ఉంది సౌమ్య. తన స్కోర్ దాటడానికి 79 అంటే మినిమం టు మినిమం నువ్వు 10 వేయాలి అందులో బంతులు. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. అమ్మా ఎంత స్పీడ్ అయితే మాత్రం 10 ఎలా కష్టం కదా పాపం. 1 2 3 4 5 6 36 ప్లస్ 20 56 అండ్ ట్రావెలింగ్ సెట్. ఈ రోజు మన స్వస్తిక్ మసాలా స్టార్ మహిళ సౌమ్య. మాయల మారే తందా చేస్తున్నావే గుండెల్లో నా దూరే ఓరి ఓరి ఆటల మారి బాల్తా కొట్టించావే వయ్యారాల లారీ నడుమే ఇటొక్కసారి అటొక్కసారి తిప్పకే నాంచారి ప్రాణం కతుక్కుమంటూ ప్రతొక్కసారి పోదా పొలమారి తడక చూపి పడతా కచ్చేరి ఓ సుకుమారి